తెలుగుదేశం పార్టీ 34వ మహానాడు రేపటి నుంచి గండిపేటలో జరగబోతోంది. దీనికి సంబంధించిన ఏర్పాట్లను పార్టీ నాయకులు దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. మహానాడుకు 25,000 మంది వస్తారని అంచనా వేస్తున్నారు. ఈ మహానాడులో తెలుగుదేశం పార్టీని జాతీయ పార్టీగా ప్రకటించడంతో పాటు 2 రాష్ట్రాలకు సంబంధించి 25 తీర్మానాలను ప్రవేశపెడతామంటున్న పార్టీ సీనియర్ నాయకుడు గాలి ముద్దుకృష్ణం నాయుడుతో మా కరెస్పాండెంట్ నాయుడు ఫేస్ టు ఫేస్. రేపటి నుంచి 3 రోజుల పాటు తెలుగుదేశం పార్టీ మహానాడు గండిపేటలో జరుగుతుంది. పార్టీని జాతీయ పార్టీగా చేయడంతో పాటు 2 రాష్ట్రాలకు కూడా 2 శాఖల్లో కూడా ప్రకటిస్తారనే ప్రచారం జరుగుతుంది. దీనికి సంబంధించిన మరిన్ని విషయాలు మాట్లాడడానికి పార్టీ సీనియర్ నేత గాలి ముద్దుకృష్ణ ఉన్నారు. సార్, ఈ మహానాడు తాలూకా ప్రధాన ఉద్దేశం ఏంటి? ఏ తీర్మానాలను ప్రవేశపెట్టబోతున్నారు? ఇప్పుడు ప్రధాన ఉద్దేశం ఈ పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీ రామారావు గారు ఆయన పుట్టినరోజుని మహానాడుగా ప్రజలకు అంకితం చేయడం అని చెప్పేది ఆనవాయితీగా వస్తూ ఉంది. 82 నుంచి స్టార్ట్ అయింది ఈ మహానాడు యొక్క ఏర్పాటు. అప్పటి నుంచి ఇప్పటిదాకా ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు, మళ్ళీ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత కానీ, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కానీ, ఇప్పుడు కానీ ఎప్పుడూ మహానాడు అని చెప్పేది జరపని సంవత్సరం అంటూ లేనే లేదు. ఎవ్రీ ఇయర్ మహానాడు జరుపుతున్నాం. అంటే ప్రజల సంక్షేమం కోసం మనం ఏం చేస్తున్నాం, ఏ విధంగా మనం ప్రజలకు మేలు చేస్తున్నాం, ఏ విధంగా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పోరాడుతున్నాం, కేంద్ర ప్రభుత్వాన్ని నుంచి నిధులు ఏ విధంగా తెస్తున్నాం అనే దాని మీద కాన్సన్ట్రేషన్ ఉంటుంది. జాతీయ పార్టీగా రేపు అనౌన్స్ చేయబోతున్నారా? చంద్రబాబు నాయుడు జాతీయ అధ్యక్షుడిగా ఉన్నారు. దాని మీద కూడా చర్చ జరుగుతుంది. ఈరోజు ఒక పెక్యులర్ కండిషన్ వచ్చింది. 23 జిల్లాలు ఒకటికున్నప్పుడు ఒకే పార్టీ ఉంది. అంతకుముందు నేషనల్ పార్టీ చేయాలని చెప్పి యోచన కూడా లేదు. ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ 23 జిల్లాలే 14 జిల్లాలు ఆంధ్రప్రదేశ్గా, 10 జిల్లాలు తెలంగాణకు వచ్చిన తర్వాత ఈ 2 రాష్ట్రాల్లో పార్టీ కొనసాగాలంటే నేషనల్ పార్టీ చేయాలా. అందుకే అండమాన్లో సభ్యత్వం మొదలుపెట్టాం. తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర, ఒరిస్సాలో కూడా చేయమని చెప్పి ఒత్తిళ్లు ఉన్నాయి. దాని మీద చర్చించుకొని ఆడ ఎన్నికల్లో ఎవరితో పొత్తు పెట్టుకోవాలా, ఎట్లా పోటీ చేయాలా, సభ్యత్వం ఏ విధంగా చేయాలన్నా వద్దా అనే దాని మీద కూడా చర్చ జరుగుతుంది. నిర్ణయం తీసుకుంటారు. ఈ మహానాడులో లోకేష్కి ఏమైనా కీలకమైన బాధ్యతలు అప్పగించే అవకాశం ఉందా? అటువంటి చర్చ ఏమైనా పార్టీలో జరిగిందా? ఆయన కూడా 2008 నుంచి పార్టీలో కష్టపడుతున్నాడు. 2009 ఎన్నికల్లో పనిచేశాడు. అప్పటి నుంచి ఇప్పటిదాకా కూడా పనిచేస్తున్నాడు. 2014లో కూడా ఓపెన్గా పోయి అభ్యర్థులను గెలిపించమని చెప్పాడు. అదేవిధంగా మొన్న సభ్యత్వ నమోదులో చేశాడు. కార్యకర్తల సంక్షేమ నిధిని కూడా బ్రహ్మాండంగా నడిపాడు. మొన్న గ్రామ స్థాయి నుంచి ఎన్నికలంతా కూడా జరిపించి ఇన్ టైంలో ఈ యొక్క ఎన్నికలు పూర్తి చేశాడు. కాబట్టి ఆయన పాత్ర కూడా బాగుంది. అమెరికాకు పోయి కూడా స్మార్ట్ విలేజ్లో స్మార్ట్ వార్డుల కోసం 2,4,000 మందిని సమాయత్తం చేశాడు. ఇండస్ట్రీస్ తేవడానికి ప్రయత్నం చేశాడు. కాబట్టి ఆయనకు మంచి బాధ్యత తప్పకుండా ఇస్తారు. ఇంతవరకు ఏర్పాట్లు ఎలా పూర్తయ్యాయి? ఎంతమంది వస్తారని మీరు భావిస్తున్నారు? మనం 25,000 మంది వస్తామని చెప్పాను కదా. భోజన ఏర్పాట్లు కానీ అవి కానీ దాదాపు 30,000 మంది. ఈ ఏర్పాటు కూడా చేస్తున్నాం. ఈ ఏర్పాటు కూడా పూర్తి అయిపోతుంది. రాత్రికి ఎంత రాత్రి అయినా రేపటికి పూర్తి అయిపోతుంది. అన్ని ఏర్పాట్లు దాదాపు పూర్తి అయిపోయించినాయి. ఇంకా ఏసీలు పెట్టడం, స్టార్స్ వేయడం, ఆ స్టేజ్ కూడా కొంత ఉంది. అన్ని ఏర్పాట్లు దాదాపు ఎండింగ్ వచ్చేసినాయి.